ఏయ్ ఎవరు నువ్వు? ఎన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తున్నావు? ఏం పని నీకు? అదే సార్ ఒక మూవీ చేసాము, దాని ప్రమోషన్ ఇంటర్వ్యూ కోసం అని. మూవీ చేసావా? ఇంతకు సినిమా పేరు ఏంటి? సినిమా పేరు వచ్చేసి వైలెన్స్ సార్. అసలు నాకు అర్థం కావట్లేవు, దీనికి డైరెక్టర్ ఎవడు? ఈ సినిమాకి రైటరు, డైరెక్టరు అండ్ యాక్టరు, ఎడిటింగ్ కూడా నేనే చేశాను సార్. అయితే సినిమా కూడా నువ్వే చూసుకోవయ్యా. కనీసం సినిమా అయినా జనాలకు చూపిస్తావా లేదా? అంటే థియేటర్లో ఏమైనా రిలీజ్ అవుతుందా, లేకపోతే ఎడ పెడుతున్నావు దాన్ని? అసలు ఇది ఓటీటీ సినిమా కాదు సార్, థియేటర్ సినిమా కూడా కాదు, ఓన్లీ యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను. ఏంది యూట్యూబ్ సినిమా ఇంటర్వ్యూ కోసం నువ్వు నా దగ్గరికి వచ్చినావా? అసలు నేను ఎంత బిజీ తెలుసా, నా వాల్యూ ఎంతో తెలుసా? ప్రతి వాడు వస్తాడు సినిమా చూడడానికి. అసలు ఇవ్వడరా నువ్వు? అసలు నాతో నువ్వు ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకుంటున్నావు? హలో, నేను మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలి. నేను ఇంటర్వ్యూ చేయాలంటే మినిమం సెలబ్రిటీలు ఉండాలి తెలుసా? ఇంత వాల్యూ ఉంది నాకు. చెప్పండి రా. మా సినిమాలో ఎవరు సెలబ్రిటీలు లేరు సార్, మీరే మా సెలబ్రిటీ. నేను సెలబ్రిటీలు అంటావు? ఈ మధ్యలో ఫేమస్ అయిపోతున్నా, ఎర్రిపు. సరే, అందుకే నన్ను కలిసింది నువ్వు? అవును సార్. సరే చేద్దాం. అసలు ఏంది అసలు నీ సినిమా ఏంటో చెప్పు. అదే సార్, మా సినిమా ఈ నెల 19th రిలీజ్ అవ్వబోతుంది. చూడడానికి బాగానే ఉన్నావు, మరి ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఈ సినిమాలు ఇదంతా ఎందుకు? సినిమానే నా పని సార్. అసలు మీ సినిమా ఎంత బడ్జెట్లో తీశారు? చాలా తక్కువ సార్. అదే అడుగుతున్నా, అదే ఎంత? చెప్పలేను, చాలా తక్కువ సార్, చాలా తక్కువ సార్. వీడు చెప్పేలా లేడు. అసలు ఈ సినిమాని ఎన్ని లొకేషన్లో చేశారు? ఒకటే లొకేషన్ సార్. సింగిల్ లొకేషన్లో చేశారా? ఏంట్రా షాకు? తక్కువ బడ్జెట్ అంటావు, సింగిల్ లొకేషన్ అంటావు, పరిచయాలు లేవంటావు, ఇంటర్వ్యూ కావాలంటావు. కూల్. సరే, అంటే లెంత్ ఓ 30 minutes 40 minutes అంత ఉండొచ్చా? ఒకటే లొకేషన్ కానీ మినిమం 1 hour 45 minutes లెంత్ ఉంటుంది సార్ సినిమా. 1 hour 45 minutes సినిమా సింగిల్ లొకేషన్లో తీసావా? పిచ్చా ఎర్రా, ఏమున్నావురా నువ్వు మెంటల్గానే? సార్ 1 hour 45 minutesలో యాక్షన్ 45 minutes ఉంటుంది సార్. అది తెలిసి ఇలాంటి సినిమా ఎవడు ప్రొడ్యూస్ చేయడు. ఎవడు ప్రొడ్యూస్ చేయడని నీకు నువ్వే రాసుకొని, నీకు నువ్వే తీసుకొని, నీకు నువ్వే యాక్ట్ చేసావు కదా. డబ్బులు మీ అయ్యి ఇచ్చిండా? సరే సరే, పంచులొద్దు, ఓకేనా? అనాలని అంటావా? నార్మల్గా అంటావు. నీ సినిమా లెంత్ 1 hour 45 minutes అంటున్నావు. ఎందుకు నువ్వు థియేటర్ రిలీజ్ చేయొచ్చు కదా, బాగుంటుంది. అంటే నా ఐడియా. థియేటర్లో చేయాలంటే మా సినిమాకైనా బడ్జెట్ కంటే దాని అంతా 3 ఇంతలు ఖర్చు పెట్టాలి సార్. ఇంకా ఓటీటీలు అంటారా? మీలాంటి సెలబ్రిటీలు ఎవరు మా సినిమాలో లేరు కాబట్టి ఓటీటీలు ఎవరు తీసుకోలేరు సార్. అందుకనే మేము యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాం. ఓకే, అవన్నీ ఎందుకు కానీ, ఇందుకు మీ సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? ఈ సినిమాలో మొత్తం 9 క్యారెక్టర్స్ ఉంటాయి సార్. ఏంటి 1 hour 45 minutes సినిమాలో ఓన్లీ 9 క్యారెక్టర్సా? బూతులు వస్తున్నాయి. నువ్వు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను సార్. నాకు తెలిసి నువ్వు ఏదో కొత్త అని తీసినావు, కానీ నాకు అది చెత్త చేసేలా ఉన్నాడు వీడు. ఇలాంటి వాడిని నేను ఇంటర్వ్యూ ఇంతవరకు చేసిండలే. సరే, నేను ఆలోచిస్తాను ఈ సినిమా గురించి. సరే, సినిమా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నావు? అదే సార్, మా సినిమా ఈ నెల 19th రిలీజ్ అవ్వబోతుంది. ఓహో, 19th? సరే, మనం 17th మన ఇంటర్వ్యూ పెట్టేసుకున్నాం. నీ సినిమా డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు పంపించేసాయి, నేను మన వాళ్ళతో మొత్తం సెట్ చేసేస్తా. అట్లనే కొంచెం అమౌంట్ కూడా సెట్ చేసాయి. అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది సార్. ఏంటి ఇంటర్వ్యూ అయిపోయిందా? కెమెరాలో ఏదో పెట్టినావు? ఒకసారి మీరు రైట్ సైడ్ చూడండి. ఒరేయ్, నన్ను అడగనీకి వచ్చే ఇంటర్వ్యూ తీసేసినావు,
కనీసం మీ సినిమా అయినా మీ యాక్టర్లకు చెప్పి తీసినావా, లేకపోతే కనీసం వాళ్ళకి తెలుసా రిలీజ్ అవుతున్నట్టు? తొందరలో కాదు, జస్ట్ సాయంత్రంలో ఫుటేజ్ పంపిస్తాను, టెలికాస్ట్ చేయండి, ఓకేనా? బాయ్. తెలుసు సార్. నమస్కారం.